శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి, పరాభవనామ సంవత్సర తులారాశి ఫలితాలు. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ తులారాశిలో వచ్చేటువంటి నక్షత్రాలు ఏమిటి అనేది చూద్దాం. చిత్తా నక్షత్రం 3వ పాదం 4వ పాదం, అలాగే స్వాతి నక్షత్రం 1వ పాదం 2వ పాదం 3వ పాదం 4వ పాదం, విశాఖ నక్షత్రం 1వ పాదం 2వ పాదం 3వ పాదం. ఈ 9 పాదాలు కలిపి ఒక రాశి తులారాశిలో ఉంటాయండి, గమనించండి. ఇప్పుడు ఈ తులారాశికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఈ సంవత్సరం ఈ తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14. 5 రూపాయలు ఉంటే 14 రూపాయలు ఖర్చు. రాజపూజ్యం 6, అవమానం 3. అంటే 6 మంచి అంటున్నారు, వీరిని 3 చెడ్డ అంటున్నారు. అంటే చాలా మంచి పేరు ఎక్కువగా తెచ్చుకుంటున్నారు ఈ సంవత్సరం. వీరి యొక్క గ్రహస్థితి అది ఎలా ఉంది, గోచారం అనేది ఇప్పుడు చూద్దాం. తులారాశి వారికి గురుడు జూన్ 2వ తారీఖు నుంచి దశమ స్థానం అంటే 10వ స్థానంలో రావడం వల్ల సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఈ రాశి వారికి డిసెంబర్ నుండి 6వ తారీఖు నుంచి రాహుకేతువులు కూడా పంచమ ఏకాదశ స్థానాల్లో ఉండడం వల్ల శుభ ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. రాజ్యస్థాన గురు సంచారం వల్ల ప్రజలలో గౌరవాన్ని ఎక్కువ పొందుతారు. అలాగే వీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏదైనప్పటికీ కూడా శుభ ఫలితాలే పొందుతారు ఈ సంవత్సరం. కొన్ని విషయాలలో ఎక్కువగా భాగోద్వేగాలు ఎక్కువ ఉంటాయి. వీరికి శాంతి చాలా అవసరం. ఎందువల్ల అంటే కోపంతో ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు. ఎవరైనా ఏదైనా అనేటప్పటికీ వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది వీరికి. ఆ కోపాన్ని కొద్దిగా తగ్గించుకుని ఎదరికి వెళ్ళినట్లయితే అన్నీ మంచి ఫలితాలు కలుగుతాయి, గమనించాలి. అలాగే ఉద్యోగ అవకాశం కూడా వీళ్ళకి లభించేటువంటి అవకాశం. అంటే చాలా కాలం బట్టి ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి కూడా ఈ సంవత్సరం కొంచెం అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోంది. న్యాయపరమైనటువంటి విజయాలన్నీ కూడా పొందుతారు. అలాగే కోర్టు సమస్యలు ఇవి కూడా ఉన్నట్లయితే వీరికి తొలగిపోయేటువంటి అవకాశం. నీలాపనిందులు అంటే ఎవరైనా వీరిని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం. కెరియర్ పరంగా కూడా వీళ్ళకి పురోగతి లభిస్తుంది. శని షష్ఠిరాశి సంచారం వల్ల అత్యంత అనుకూలంగా ఉంటుంది. శుభకార్య నిర్వహణ, అలాగే వీరికి గృహం ఎప్పటి నుంచో ఆగిపోయి ఉన్నట్లయితే గృహం కొనుక్కునేటువంటి సంకల్పం చేసుకున్నట్లయితే ఎక్కువగా అవకాశం ఈ సంవత్సరం ఉంటుంది వీరికి. అలాగే స్థిరాస్తులు కొనేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. వీరి యొక్క అదృష్ట సంఖ్య వచ్చి 6. ఈ 6 అనేటువంటి సంఖ్యతో ఏదైనా చేసినట్లయితే వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం, గమనించండి. అలాగే వీరు బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 3 వారాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఏ పనైనా చేయాలి అంటే ఈ 3 వారాల్లో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా వీరు దుర్గాదేవిని బాగా ఆరాధన చెయ్యాలి. అలాగే దేవాలయానికి వెళ్ళడం, దుర్గాదేవిని రోజు దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. సుబ్రహ్మణ్య ఆరాధన కూడా వీళ్ళకి బాగా పనిచేస్తుంది. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడి దేవాలయానికి వెళ్ళడం, ప్రదక్షిణలు చేయడం, కుదిరితే కాస్త పాలు పోయించుకోవడం, అభిషేకం చేసుకోవడం వంటివి చేస్తే వీరు త్వరగా సమస్యల నుంచి పరిష్కారం అవుతారు, గమనించాలి. అలాగే వీరికి వెంకటేశ్వర ఆరాధన కూడా బాగా కలిసి వస్తుంది. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆరాధన బాగా చేసినట్లయితే వీరికి ఈ కష్టాల నుండి త్వరగా బయటపడి ఉపశమనం లభిస్తుంది, గమనించండి. ఈ విధంగా ఈ తులారాశి వారు ఈ ఆరాధనల వల్ల వీరి గ్రహస్థితి అంతా కూడా తొలగిపోయి శుభమైనటువంటి ఫలితాలు పొందుతారు, గమనించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సతు. స్వస్తి.